హలో అండి. సో, ఈరోజు మనం రియల్‌మీ నార్జో 10ని అన్బాక్స్ చేయబోతున్నాము. సో, ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో తెప్పించాను. ఇది 11,999 పడింది. అంటే 12,000 రూపీస్. ఇది నేను గ్రీన్ కలర్ తెప్పించాను. ఇక్కడ మనకి 3 కలర్స్ ఉన్నాయి. గ్రీన్, వైట్ అండ్ బ్లూ. బ్లూ ఈ మధ్య యాడ్ చేశారు. ప్రెజెంట్ అయితే నేను గ్రీన్ తెప్పించాను. సో, ఇది ఒకసారి అన్బాక్సింగ్ చూద్దాం. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. సో, ఇక్కడ మీరు బాక్స్ చూస్తున్నారు. సో, ఇదే బాక్స్ నాకు ఈరోజు ఈవినింగ్ టైంలో వచ్చింది. సో నేను ఇంకా అన్బాక్స్ చేయలేదు, చూడొచ్చు. ఇంకా మీకు సీల్ మొత్తం అట్లానే ఉంది. వామ్మో, ఇంత పెద్ద బాక్స్లో ఒక సైడ్కి వచ్చింది ఇది. సో ఓకే, ఇలా ఉంటుంది. దీనికి కంప్లీట్ కవర్ సీల్ అయితే ఉంది, మనకు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నార్జో 10 అని ఉంది. సో ఇది రియల్మీకి సంబంధించిన బ్రాండ్. సో బ్యాక్ సైడ్ అయితే మనకు కొంచెం దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ డౌన్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు. సో ప్రైస్ వచ్చేసి మీకు 13,999 అయితే మెన్షన్ చేశారు బాక్స్ మీద. బట్ అంతా లేదు, ఆన్లైన్లో అయితే 12,000కి అయితే వస్తుంది. ఈ డౌన్లో మీరు చూసుకుంటే ఇక్కడ మీకు ఏముందంటే, సో ఇది కలర్ వచ్చేసి గ్రీన్. అండ్ దీని గురించి ఇంకేం డీటెయిల్స్ ఉన్నాయంటే వెనకాలో, సో ఇది 48 MP క్వాడ్ కెమెరా అండ్ ఇది హీలియో G80 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది 5000 mAh బ్యాటరీ అండ్ దీనిలో 18 వాట్స్ క్విక్ చార్జర్ అండ్ ఫాస్ట్ చార్జర్. సో ఇది మెయిన్ 4 పాయింట్స్ అయితే దీనిలో మెయిన్స్ అవే మెన్షన్ చేశారు మెయిన్గా అయితే. సో ప్రాసెసర్ కూడా బాగానే ఉంటుంది, మీరు పబ్జీ గేమింగ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనం దీని అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ కవర్ అయితే ఉంది. సో ఓకే, మనం ఫోన్ అయితే ఓపెన్ చేద్దాం, చూద్దాం ఫోన్ ఎలా ఉందో. సో ఫస్ట్ లుక్ అండ్ ఫస్ట్ టైం మన ఛానల్లో ఇట్లా మొబైల్స్ అన్బాక్స్ చేయడం. ఇంతకుముందు నేను పోకో ఎక్స్ అన్బాక్సింగ్ చేశాను. సో ఇప్పుడైతే రియల్మీ నార్జో అన్బాక్సింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం స్టార్టింగ్లోనే ఒక ప్యాక్ అయితే చూసుకోవచ్చు. సో దీనిలో వచ్చేసి మనకు కేస్ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన కేస్ కొంచెం లైట్ కలర్లో లేదు, సో కొంచెం బ్లాక్ కలర్లో ఉంది. అండ్ ఇక్కడ మీకు సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇచ్చారు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద. సో ఇవైతే పక్క పెడుతున్నాను. సో నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఇక్కడ మొబైల్ కనిపిస్తుంది. అండ్ మొబైల్ అయితే తీసుకుందాం. వావ్, మంచి ప్రీమియం లుక్ అయితే ఉంది మొబైల్ వచ్చేసి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో బాగుంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనం బాక్స్లో ఇంక ఓపెన్ చేసి చూద్దాం ఇంకేమున్నాయో. కింద చూసుకుంటే ఇక్కడ ఒక ఛార్జర్ అయితే ఉంది. సో ఛార్జర్ అడాప్టర్ వచ్చేసి ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్. ఇది ఊక్ ఛార్జర్ కాదు, సో నార్మల్ 18 వాట్స్ ఛార్జర్, పర్లేదు ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మనకు కేబుల్, ఛార్జర్ కేబుల్. సో ఈ కేబుల్ వచ్చేసి టైప్ సి, ఇక్కడ మీరు చూడొచ్చు టైప్ సి కేబుల్ ఇది. మనం ఒకసారి అయితే మొబైల్ చూద్దాం. సో మొబైల్ లుక్ అయితే బాగుంది, బాగుందనే మనం కొన్నాం, అది అలా ఏం లేదు కానీ ఒకసారి చూద్దాం. ఇది ఓపెన్ అవ్వట్లేదు. వావ్, కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంది. అండ్ మరీ అంత వెయిట్ అయితే లేదు, లైట్ వెయిట్, కొంచెం చాలా తక్కువ ఉంది. నా పోకో ఎక్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది ప్లాస్టిక్ బాడీ, లుక్ అయితే బాగానే ఉంది. అండ్ ఇది ప్లెయిన్గా ఉంది, మనకైతే కొంచెం ఇవి ఇలా ఉబ్బు ఉన్నట్టు కనిపిస్తుంది ఫోటో మాత్రం, కానీ ఇదంతా ప్లెయిన్గా ఉంది. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీరు నేను దీని గురించి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు ఫ్రంట్, వావ్, ఇక్కడ మీరు ఫ్రంట్ చూసుకోవచ్చు. దీని మీద స్క్రీన్ గార్డ్ అయితే అప్లై వచ్చింది, అంటే మనకు మొబైల్తో ఒక స్క్రీన్ గార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. సో మనం మొబైల్ కొనగానే మళ్ళీ కొత్త స్క్రీన్ గార్డ్ కొనుక్కొని వేసుకున్న అంత టైం ఏమి ఉండదు కాబట్టి, సో ఫోన్తో ఒకటి ఫ్రీగా వచ్చేసింది. అండ్ ఇక్కడ మీరు టాప్లో చూసుకున్నట్లయితే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఏం లేదు. సో బాటంలో చూసుకుంటే కానీ మాత్రం ఇక్కడ మీరు చూసుకోవచ్చు 3.5 mm జాక్ ఉంది. అండ్ మెయిన్ మైక్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత టైప్ సి ఛార్జర్ ఉంది. అండ్ దాని తర్వాత స్పీకర్ ఇచ్చారు. సో మీకు రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ ఉంది, సో లాక్ బటన్ ఆ పవర్ బటన్. అండ్ మీకు ఫ్రంట్లో నాచ్ కెమెరా అయితే ఉంది. సో ఇది 16 MP కెమెరా. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం మీకు వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అదేవిధంగా మీకు సిమ్ ఎజెక్టర్ ఉంది, సిమ్ ట్రే ఉంది. అండ్ బ్యాక్ సైడ్లో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీకు క్వాడ్ కెమెరా ఇచ్చారు. సో క్వాడ్ కెమెరా వచ్చేసి 48 MP ఒకటి, తర్వాత 8 MP అండ్ 2 MP. సో 48 వచ్చేసి మెయిన్ కెమెరా అండ్ 8 MP వచ్చేసి మీకు వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ 2 MP వచ్చేసి డెప్త్ సెన్సర్ అండ్ 2 MP వచ్చేసి మైక్రో. అండ్ ఇక్కడ మీకు ఒక LED ఫ్లాష్ అయితే ఇచ్చారు. అండ్ దాని తర్వాత మీకు ఒక ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది. అండ్ కింద చూసుకుంటే రియల్మీ బ్రాండ్ ఉంది. సో ఇది కంప్లీట్ ఫోన్ అయితే. సో ఫోన్ అయితే చూడడానికి అయితే లుక్ అయితే కిరాక్ ఉందని చెప్పొచ్చు. ఒకసారి చూసుకోండి ఫోన్ ఎలా ఉందో. సైజ్ మనం హ్యాండ్లో పట్టుకుంటే ఇలా ఉంది. మనం 2 సిమ్స్ అదేవిధంగా ఒక మెమరీ కార్డు ఎట్ ఎ టైం 3 వాడచ్చు. ఒకసారి ఈ కేస్ని మనం ట్రై చేద్దాం. సో ఎలా ఉందో లుక్ చూద్దాం. సో ఇప్పుడు నేను కేస్ని అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను కేస్ని అయితే ట్రై చేశాను, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో బ్యాక్ వచ్చేసి మీకు కొంచెం గ్రీన్ కాస్త డార్క్ గ్రీన్ అయిపోయింది, అంటే కొంచెం
లుక్ అయితే వచ్చింది. బట్ క్వాలిటీ మాత్రం బాగుంది, ఆ కేస్ క్వాలిటీ మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఫోన్ కూడా సూపర్గా ఉంది. చూడండి ఫోన్ అయితే ఒకసారి ఆన్ చేద్దాం, రిమూవ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఆన్ చేస్తున్నాం చూడండి. సో ఇక్కడ రియల్మీ అయితే పడింది అండ్ కింద పవర్ బై ఆండ్రాయిడ్ అని పడ్డది. సో మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. సో వీటినన్నిటిని కంప్లీట్ చేసుకొని మీకు లాస్ట్ స్క్రీన్లో కలుస్తాను. సో మీరు ఇక్కడ చూసుకున్నారు, ఇది రియల్మీ మొబైల్. లుక్ మాత్రం బాగుంది. అండ్ నేను ఇప్పుడే ఇట్లా స్వైప్ పైక్ చేసినప్పుడు ఇక నేను హలో యాప్ చూశాను. యాక్చువల్లీ ఈరోజే చైనాకి సంబంధించిన 59 యాప్స్ అన్నీ బ్యాన్ చేయడం జరిగింది. దీనిలో నేను చూసాను, నవ్వొచ్చింది. ఇది ఎట్లా మనకు అది అవైలబుల్ ఉండదులే. అండ్ యూసీ బ్రౌజర్ కూడా కనిపించింది. అండ్ దీనిలో మనం ఇప్పుడు మనం ఇవి కావాల్సి వస్తే ఇవి అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూడండి, యూసీ బ్రౌజర్ అన్ఇన్స్టాల్ చేయాలనుకోండి, ఇక్కడ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు అవసరం లేని సాఫ్ట్వేర్స్ని, అవసరం లేని అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనిలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ హలోని అన్ఇన్స్టాల్ చేస్తున్నా, అన్ఇన్స్టాల్ అయితే అవుతుంది. అండ్ దీనిలో ఒకసారి మనం ప్రజెంట్ ఉన్న అప్డేట్ వర్షన్ చూసుకుందాం. అంటే దీనిలో ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుందాం. ఒకసారి అబౌట్ ఫోన్లో టైప్ చేద్దాం, మనం చూద్దాం. అబౌట్ ఫోన్లో చూసుకున్నట్లయితే ప్రజెంట్ వచ్చేసి ఇది రియల్మీ నార్జో 10 అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ వర్షన్ వచ్చేసి ఆండ్రాయిడ్ 10 వర్షన్ మీద రన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ప్రాసెసర్ హీలియో G80 ప్రాసెసర్ అండ్ ర్యామ్ వచ్చేసి 4GB ర్యామ్. అండ్ ఇక్కడ మొత్తం కంప్లీట్ మెమరీ వచ్చేసి 128. బట్ ఇక్కడ మనకు అవైలబుల్ వచ్చేసి 112 అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ సిమ్ కార్డ్ అయితే దీనిలో ఏం లేదు. సో దీనిలో అంతే చూపిస్తుంది. ఒకసారి ఆండ్రాయిడ్ వర్షన్ చూద్దాం. ఆండ్రాయిడ్ 10 మీద ఉంది. ప్రజెంట్ అయితే ఆండ్రాయిడ్ 10 రన్ అవుతుంది. ఫైన్, ఓకే. సో ఇంకా దీనిలో మనం మెయిన్గా చూసుకున్నట్లయితే మనకు స్క్రీన్ మాత్రం చాలా లుక్ ఉంది. అండ్ బ్రైట్నెస్ ఒకసారి ఫుల్ చేస్తున్నాను. సో ఒకసారి దీని స్పెసిఫికేషన్ మనం చూద్దాము. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇది వచ్చేసి డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచ్ డిస్ప్లే. సో హెచ్డి ప్లస్ డిస్ప్లే, ఫుల్ హెచ్డి కాదు, FHD కాదు. అండ్ ప్రాసెసర్ వచ్చేసి హీలియో G80 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి క్వాడ్ కెమెరా, అంటే మెయిన్ వచ్చేసి 45 MP, ఇది f1.8 అపర్చర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండరీ వచ్చేసి 8 MP వైడ్ యాంగిల్ లెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 MP డెప్త్ సెన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 MP మ్యాక్రో లెన్స్. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు 16 MP, ఇది f2.0 అపర్చర్తో వస్తుంది. అండ్ దీనిలో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. అండ్ అదేవిధంగా ఇది క్వాడ్ కెమెరా. అండ్ దీనిలో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ. అండ్ ఇది Type-C సపోర్ట్. అండ్ ఇది ఫాస్ట్ ఛార్జర్. సో దీనిలో అయితే ఇది మరీ అంత హై ఎండ్ కాకుండా దీనిలో గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు. సో చాలా బాగుంది. బట్ దీనిలో మైనస్ వచ్చేసి ఇది ఫుల్ హెచ్డి కాదు, ఓన్లీ హెచ్డి డిస్ప్లే, అంటే HD+. ఒకసారి కెమెరా అయితే ఆన్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా, ఇది మనం చూసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా. సో ఫ్రంట్ కెమెరాతో మీరు మనకు సంబంధించిన కెమెరా సెటప్ని చూడవచ్చు. అండ్ ఇక్కడ బ్యాక్ కెమెరా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నైట్ మోడ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో ఆప్షన్ ఉంది. సో వీడియోలో మనం ఎంతవరకు రికార్డ్ చూస్తాను. సో వీడియోలో మీరు మ్యాక్సిమం 1080p 60 ఫ్రేమ్స్ వరకు రికార్డ్ చేయొచ్చు. 1080p 60 ఫ్రేమ్ వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ 720 60 ఫ్రేమ్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అంటే 30 ఉంది, 60 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా చూసేది ఇక్కడ ఫోటో చూసుకున్నాం. ఫోటో వచ్చేసి మీకు వైడ్ యాంగిల్, అంటే ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ ఉంది కదా, ఇప్పుడు ఇది వైడ్ యాంగిల్ లెన్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వైడ్ యాంగిల్ ఎంతవరకు కవర్ అయిందో. అదేవిధంగా ఇప్పుడు నేను ఇక్కడ 1x మీద క్లిక్ చేశాను. సో ఇది నార్మల్ కెమెరా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2x మీరు జూమ్ చేసుకోవచ్చు. దీనిలో టెలిఫోటో లెన్స్ అయితే లేదు, నార్మల్ డిజిటల్ జూమే. నెక్స్ట్ 5x వరకు జూమ్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు 5x. అండ్ ఇప్పుడు వైడ్ యాంగిల్ ఆన్ చేస్తాం చూడండి, వైడ్ యాంగిల్, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకు పోర్ట్రేట్ మోడ్ అయితే దీనిలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అక్కడ గచ్చు మొత్తం బ్లర్ అయిపోయింది ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఇక్కడ 48 MP మెయిన్గా అది యూజ్ చేసి కూడా మీరు ఫోటోలు తీయచ్చు. అంటే నార్మల్గా ఈ ఫోటో కాకుండా, ఇందులో ఫోటో కాకుండా ఇక్కడ 48 MP మీరు యూజ్ చేసి కూడా ఫోటోస్ తీసుకోవచ్చు. సో ఇది కూడా ఆప్షన్ ఇచ్చాడు. అండ్ మీరు మోర్ అన్న ఆప్షన్స్లో మీరు స్లోమో తీసుకోవచ్చు, టైమ్ ల్యాప్స్ తీసుకోవచ్చు, అల్ట్రా మైక్రో. ఇక్కడ మీరు అల్ట్రా మైక్రో యూజ్ చేసి మీరు అల్ట్రా మ్యాక్రో, సో మ్యాక్రో లెన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. కనిపిస్తుందా? బ్లర్ అవుతుంది చాలా దగ్గరికి పెడితే, ఓకేనా. సో ఆ విధంగా మీరు అల్ట్రా మ్యాక్రో లెన్స్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇదే మోర్ అన్న ఆప్షన్లో టైమ్ ల్యాప్స్ ఉంది, స్లోమో ఉంది, ఎక్స్పర్ట్ మోడ్ అంటే ప్రోలో ఉంది, అండ్ పెనరోమా కూడా ఉంది. సో చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకేంది, ఫోటో అయితే మీరు తీయచ్చు 48 MP వరకు 48 కెమెరా యూజ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ ఒకసారి చూద్దాం, మనం ఫోటో పెట్టేసి బ్యాక్ పెడదాం. సో బ్యాక్లో మీరు ఎంతవరకు ఫోటో తీసుకోవచ్చు అంటే 16 MP వరకు తీయచ్చు. అండ్ బ్యాక్ మనం ఫ్రంట్ వచ్చేసి వీడియో చూద్దాం, వీడియో ఎంతవరకు రికార్డ్ అవుతుందో. సో ఫ్రంట్ వచ్చేసి మీరు
అదే 1080p వరకు రికార్డ్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం 30 ఫ్రేమ్స్ మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక 30 ఫ్రేమ్స్ వరకు ఆప్షన్ ఉంది, అంటే 30 ఫ్రేమ్స్ అని ఉంది ఇక్కడ. సో ఫ్రంట్ వచ్చేసి 30 ఫ్రేమ్స్ 1080 వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ క్యామ్ కూడా బాగానే ఉంది. అండ్ ఫ్రంట్ పోర్ట్రేట్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. అండ్ ఫ్రంట్ మీరు టైం ల్యాబ్స్ కూడా రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ క్యామ్తో యూజ్ చేసుకొని. అండ్ ఫ్రంట్ క్యామ్తో యూజ్ చేసుకొని మీరు పానోరామా కూడా రికార్డ్ చేయొచ్చు, పానోరామా ఫోటో కూడా తీయచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా మీరు పానోరామా కూడా మీరు తీయచ్చు. పిక్చర్స్ కొన్ని ఫొటోస్ మనం దిగి చూద్దాం సో ఏ విధంగా ఉందో. అండి ఇప్పుడు ఫ్రంట్ క్యామ్ నుంచి రికార్డ్ చేస్తున్నాం ఇక్కడ ఫ్రంట్ క్యామ్తో. సో ఇది 1080p 30 ఫ్రేమ్స్ అనుకుంటా ఫ్రంట్ క్యామ్ నుంచి. సో క్వాలిటీ చూసుకోండి ఎలా ఉందో. ఇక వర్షం పడుతుంది చాలా కదా. హలో అండి, ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ వీడియో, బ్యాక్ కెమెరా చేస్తున్నా. 1080p 60 ఫ్రేమ్స్. ఇది వర్షం పడుతుంది చూడండి. ఇది 1x జూమ్. ఇది ఇప్పుడు నేను 2x చేస్తాను చూడండి. ఇది 2x చూడండి క్వాలిటీ ఎట్లా ఉందో. నెక్స్ట్ 5x చేస్తాను. అక్కడ ఒక బోర్డు కనిపిస్తుందా, మళ్ళీ 2xకి వస్తా, తర్వాత 1xకి వస్తా. సో ఇది వీడియో క్వాలిటీ బ్యాక్ కెమెరా నుంచి వస్తుంది. ఇక్కడ మీరు చూసేది స్లోమో. ఇది మనం ఫోన్లో మనకి ఇన్బుల్ట్గా స్లోమో ఆప్షన్ ఇస్తాడు. ఆ స్లోమోతోనే మనం ఈ విధంగా వీడియో తీసుకోవచ్చు. వాళ్ళు ఫ్రేమ్స్ అయితే ఏం మెన్షన్ చేయరు, స్లోమో ఒకటే ఆప్షన్ ఉంది. అండ్ అదేవిధంగా కొన్ని ఫొటోస్ మీకు యాడ్ చేసి చూపిస్తాను చూడండి. అయితే నేను నైట్ పవర్ పోయిన తర్వాత నేను బ్యాక్ కెమెరాతో తీసిన ఫోటో ఫ్లాష్ ఆన్ చేసి. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి వైడ్ యాంగిల్ లెన్స్. సో వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ చేసుకొని తీసిన ఫోటో. ఇది బయట అవుట్డోర్లో. నెక్స్ట్ చూసేది నార్మల్ 1x జూమ్. సో అంటే నార్మల్ ఫోటో. ఇది ఎలాంటి 40MP కాదు. నెక్స్ట్ వచ్చేసి 2x జూమ్ చేసి నేను తీసిన ఫోటో. మీరు క్లారిటీ చూసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది 5x జూమ్, డిజిటల్ జూమ్. ఇది టెలిఫోటో లెన్స్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ వచ్చేసి పోర్ట్రేట్లో తీసిన ఫోటో. ఇప్పుడు చూసేదేమో 48MP యూజ్ చేసి మీ బయట తీసిన ఫోటో. 48MP యూజ్ చేసా, 10MB దాకా వచ్చింది వాటి సైజు. ఇది కూడా బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి 48MPతో తీసాను డే టైం. ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే చూడండి ఎట్లా వర్క్ చేసిందో. ఇక్కడ ఆల్రెడీ ఫింగర్ ఉంది, నేను లాక్ చేస్తున్నాను చూడండి. లాక్ చేశాను, ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఫింగర్ ప్రింట్ ఎగ్జాక్ట్లీ పెడతాను. ఓకేనా, యాక్చువల్లీ దీనికి లాక్ ఉంది, లాక్ అయితే ఉంది. ఓకేనా, పాస్వర్డ్ అయితే ఉంది. ఫోన్ అయితే ఇదే అండి. సో ఫోన్ చాలా చాలా బాగుంది. మరీ ఎక్కువ అంటే సింపుల్ చెప్తున్నాను, 12,000లో ఈజీగా మీరు కొనుక్కునే ఫోన్. 12,000. ఇప్పుడు నేను పోకో X2 తీసుకున్నాను, 21,000 పడింది. సో 8GB ర్యామ్ 256. ఇది వచ్చేసి 4GB 128GB. సో 12,000లో బెస్ట్ మొబైల్ అని చెప్తాను. నేను ఈ మొబైల్లో పబ్జీ, ఫ్రీ ఫైర్ ఆల్రెడీ టెస్ట్ చేశాను. ఇప్పుడు మీరు చూసేది పబ్జీ గేమ్. ఛార్జింగ్ టెస్ట్ కూడా చేశాను. 1 అవర్ ఛార్జ్ చేస్తే మీకు 60% ఛార్జ్ అవుతుంది. 1 అవర్ 50 మినిట్స్, 2 అవర్స్ లోపే, 2 అవర్స్ పట్టదు అనుకోండి. 1 అవర్ నేను 1 అవర్ 20 మినిట్స్ వరకు చెక్ చేశాను. 1 అవర్ 20 మినిట్స్ వరకు మీకు 70% ఛార్జ్ అయ్యింది. అండ్ నేను పబ్జీ ప్లే చేశాను, TDM మ్యాచ్ ఆడాను. సో నాకు అంత ప్రో అయితే కాదు, పక్కా నేను న్యూ ప్లేయర్ని. అయితే పబ్జీ అయితే ఆడాను. పబ్జీ కూడా ఎక్కడ ల్యాగ్ అవ్వట్లేదు. నేను ఏం చేశానంటే స్మూత్లో అల్ట్రా పెట్టి ఆడాను. స్మూత్లో నెక్స్ట్ హై అండ్ హై గ్రాఫిక్స్ పెట్టి వాడాను అంతే. సో పర్లేదు, హీట్ అయితే ఏమవ్వలేదు. నేను మ్యాక్సిమం ఒక 1 అవర్ దాకా ప్లే చేశాను. సో 50% ఉన్నప్పుడు నేను 1 అవర్ ప్లే చేస్తే అది 35-40 కోట్లు వచ్చింది. ఓన్లీ 10% ఛార్జింగ్ దిగింది. ఫోన్ మాత్రం సూపర్గా ఉంది. మీరు 12,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత అంటే మీరు ఇంకొంచెం 15 దాకా పెడతాను అనుకుంటే మాత్రం ఇంకా మంచి ఫోన్స్ ఉన్నాయి. బిలో 12 అంటే మాత్రం ఇది బెటర్ ఫోన్ అని చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.